ఫారెన్ ఇంటర్న్షిప్ అని అంటే అది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా యూనివర్సిటీలో ఎలా ఉంటాయి? మేడం ఫారెన్ ఇంటర్న్షిప్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కొన్ని ఒకటే కేటగిరీ కొన్ని వస్తాయి. స్టూడెంట్ హ్యాస్ విల్ టు గో అబ్రాడ్ 2 years ఇండియాలో 2 years అబ్రాడ్లో కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం మేడం. లేకపోతే 3 years ఇండియాలో 1 year అబ్రాడ్లో కంప్లీట్ చేస్తాం. లేకపోతే 6 months ఇంటర్న్షిప్ కానీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కానీ చేసి అబ్రాడ్లో కంప్లీట్ చేసుకుంటారు అనమాట. సో స్టూడెంట్ చాయిస్ మేడం, అది ఫారెన్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలా లేదా అనేది స్టూడెంట్ చాయిస్. సో వీ హ్యావ్ టైఅప్ విత్ ఆస్ట్రేలియా, మలేషియా, యూఎస్ఏ ఇట్లా టాప్ కంట్రీస్తో మనం ఫారెన్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మీద టైఅప్ అవుతాం మేడం. ఓకే, సో స్టూడెంట్కి కూడా అక్కడే 2 years కంప్లీట్ చేసుకొని అక్కడే తను జాబ్ చేసుకొచ్చే లగ్జరీ కూడా ఉంటుంది అనమాట. సో అంటే ఇది మొత్తం మీరు అంటే యూనివర్సిటీ తరపు నుంచే వెళ్తారండి? ఎస్ మేడం, మా యూనివర్సిటీకి అక్కడున్న టాప్ కంట్రీస్ ఉన్న యూనివర్సిటీస్తో టైఅప్ ఉంటాయి మేడం. ఓకే, ఆ టైఅప్ ఉన్న కంట్రీస్లో ఆ టైఅప్ ఉన్న యూనివర్సిటీస్తే మనం ఏం చేస్తామంటే మన సిలబస్ మ్యాచ్ చేసుకుంటూ మనం ఇక్కడున్న స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తాం, అక్కడున్న స్టూడెంట్స్ ఇక్కడ వస్తారనమాట. ఓవరాల్గా అక్కడున్న స్టూడెంట్స్ వచ్చేసి మా దగ్గర 57 కంట్రీస్ నుంచి ఉన్నారు మేడం. మన దగ్గర ఓవరాల్గా 600+ స్టూడెంట్స్ ఫారెన్ స్టూడెంట్స్ మన దగ్గర చదువుతూ ఉన్నారు. అండ్ సిమిలర్లీ మన స్టూడెంట్స్ కూడా ఓవరాల్గా ఒక 600-700 స్టూడెంట్స్ అబ్రాడ్లో చేస్తూ ఉన్నారు అన్నమాట. ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఆస్ట్రేలియాలో సిడ్నీ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంది, దాంట్లో చేస్తున్నారు. కొన్ని రష్యాలో చేస్తున్నారు. కొన్ని కంట్రీస్లో ఆ బెస్ట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీతో టైఅప్ చేపిస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒకటి అబ్రాడ్ వెళ్ళాలన్న ఒక ఇంట్రెస్ట్ మీద వెళ్తారు, దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. ఓకే, 2 years తర్వాత వెళ్ళాలా లేకపోతే 4 years తర్వాత వెళ్ళాలనేది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మేడం. ఓకే, రెండు బాగుంటాయి, ఆపర్చునిటీస్ అయితే రెండు ఉంటాయి. మీరు అయితే 2 years తర్వాత బయటికి వెళ్ళి అక్కడ ఏదో ఫుల్ ఏమంటారు టాప్గా ఉంటుందని ఏం కాదు మేడం. ఓకే, మీరు ఇండియాలో కూడా మా స్టూడెంట్స్కి మంచి మన యూనివర్సిటీ నుంచి ప్లేస్ అయిన స్టూడెంట్స్కి 15 lakhs 20 lakhs 25 lakhs యావరేజ్ ప్యాకేజ్తో మంచి ప్లేస్మెంట్స్తో బయటికి వచ్చారు మేడం. బెటర్ మీరు వెళ్ళి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 2 years 1 year కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడే వచ్చి ఇండియాలోనే మన యూనివర్సిటీలోనే ప్లేస్మెంట్ తీసుకుంటారు అన్నమాట.